వరుస బస్సు ప్రమాదాల వేళ వికారాబాద్ వెళ్లే బస్సుకు మదనంతపూర్ గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వికారాబాద్ ప్రయాణించే రోజువారీ కూలీలు పూజలు చేశారు. ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ కూడా క్షేమంగా ప్రయాణించాలని గ్రామస్తులు కోరుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంగం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వలిగొండ మండలం త్రివేణి సంగమం భీమలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇరువైపులా మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంటే మధ్యలో శివలింగానికి అభిషేకాలు, పూజలు చేస్తూ భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో శ్రీ వేణుగోపాల స్వామి సాంబశివ సంగమ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాభారత ఇతిహాసానుసారం కార్తికేయుడు తారకాసురుని వధించిన రోజునే కార్తీక పౌర్ణమిగా చెప్పుకుంటారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని పోలీస్ స్టేషన్లో విచారణ కోసం వచ్చిన నిందితులు వినోద్ పరారయ్యాడు. మంత్రాలు చేస్తున్నాడు అనే నెపంతో ఈ నెల 1న పిట్టగూడలో హనుమంతరావును గొడ్డలతో నరికి హత్య చేశాడు. విచారణ సమయంలో పోలీసులు కళ్లుగప్పి నిందితుడు పరారయ్యాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ లీజు మొత్తాలను వసూలు చేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. వేలంలో ఎగ్జిబిషన్ టెండర్దారు నుంచి బాకీ వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు న్యాయ పోరాటం, మరోవైపు ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 4.699 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 320 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 320 క్యూసెక్లుగా ఉంది. ఇరిగేషన్ అధికారులు గేట్ ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని హజ్గల్ గ్రామంలో కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. రుద్రాన్స్ అనే బాలుడి ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుక్క దాడి చేసింది. స్థానికులు కుక్కను తరిమివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బాలుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పరమేశ్వరుని దేవాలయాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి నాగవళి, వంశధార, బహుదా, మహేంద్రాతనయ నదిలో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు ఉదయం 2 గంటల నుంచే పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయాలని మారుమోగుతున్నాయి. ఈ మాసంలో చేసిన పూజలు, దానధర్మాలు, పురాణ శ్రవణంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాత్రి కురిసిన భారీ వర్షానికి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వరద ఉధృతి పెరిగింది. అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 500 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 3.3 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 2.3 టీఎంసీలుగా కొనసాగుతోంది.